వందనాలండి. ఈరోజు జనవరి 4th. మొదటి దంపతులు ఆదాము హవ్వ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 2:24లో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందురు. ఇది ప్రతి వివాహానికి బేసిక్ రూల్, దేవుడు పెట్టిన ఆజ్ఞ ఇది. కాబట్టి అనే పదం అర్థం చేసుకోవాలంటే ముందు వచనాలు కూడా చూడాలి. సృష్టించబడిన ప్రతి ప్రాణిని జంటలుగా ఆదాము నద్దకు పేర్లు పెట్టుటకై పంపించాడు దేవుడు. దాని ద్వారా తనకు సాటి అయిన జత లేదనే తలంపు ఆదాముకు వచ్చేట్టుగా చేశాడు. అన్నీ మగ ఆడ వచ్చాయి కానీ తనకు ఆడమనిషి లేదనే ఆలోచన వచ్చాక దేవుడు అతని పక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకతో హవ్వను చేశాడు. అందుకే దేవుడు హవ్వను తీసుకొని తన యొద్దకు వచ్చినప్పుడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అన్నాడు. వివాహం తర్వాత ప్రతి భర్త తన భార్యతో ఏక శరీరమై ఉండును. దీనినే మర్మము అని బైబిల్ చెప్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడే ఈ వివాహ వ్యవస్థను స్థాపించాడు. దాన్ని పవిత్రంగా ఉంచాలనేది ఆయన ఉద్దేశం. పాపం చేయకముందు వారిరువురు దేవునితో సహవాసం చేశారు కాబట్టి వారు సంతోషంగా ఉండగలిగారు. మీరు దయచేసి ఆదికాండం 2వ అధ్యాయము 23 నుంచి 24వ అధ్యాయము 3వ అధ్యాయము 24 వరకు పదే చదివితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఆ ఒక అధ్యాయం కంప్లీట్గా 3వ అధ్యాయము 2వ అధ్యాయం చివరి నుంచి 3వ అధ్యాయం పూర్తిగా చదివితే చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. దాంట్లో దేవుడు ఆదాము హవ్వలకు వివాహం అనేది ఒక వరంగా ఇచ్చాడు. ఒకరికొకరు పరిపూర్ణంగా వాళ్ళు ఒకరితో ఒకరు ఉండడము, వాళ్ళు ఒకరికొకరు సఫిషియెంట్గా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. మనం చదివిన వాక్యంలో 3 అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రులను పురుషుడు విడిచి బాహాటంగా తను భార్యకు వాగ్దానం చేసుకుంటాడు. ఒకరి బాధ్యత ఒకరు తీసుకుంటామనే వాగ్దానం చేసుకుంటారు. 3వది, వారిద్దరూ శారీరక సంబంధం ద్వారా ఏక శరీరమై ఉంటారు. ఈ సంబంధం కేవలం వివాహ పరిధిలోనే ఉండాలి అని దేవుడు చెప్పాడు. వారి పిల్లలను కని దేవుని మహిమార్థం పెంచాలి. సైతాన్ శోధనలో పడేంత వరకు వారు చాలా సంతోషంగా ఉండేవారు. సాతాను హవ్వను శోధించి ఆమె పాపంలో పడేటట్టుగా చేశాడు. తాను శోధింపబడుటే కాక ఆదామును కూడా శోధనలో పడేశాడు. ఆదామును కూడా పడేసింది. మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఫలము తినవద్దనే ఆజ్ఞను అతిక్రమించారు. వీరి అవిధేయత వల్ల పాపము ఈ లోకంలోకి వచ్చి మానవాల్ని దేవుని నుండి దూరం చేసింది. పరిణామాలు ఏమంటే వారు ఏదేని తోట నుండి తరిమివేయబడ్డారు. అంతేకాక జీవించుటకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆదాము కష్టపడి సేద్యం చేయాలి, హవ్వ కానుపు సమయంలో కష్టపడాల్సి వచ్చింది. వారి రాజీ ధోరణి వారిని పాపంలో పడేసింది. మనమందరం కూడా ఈ విధంగానే రాజీ పడుతూ ఉన్నాం. రాజీ పడితే పాపం జయించుట కష్టం, అసలు వీలు కాదు కూడా. వారి స్వార్థము, గర్వము, మూర్ఖత్వం వల్ల దిగజారిపోయారు. వారి సృష్టికర్తను నిర్లక్ష్యం చేశారు. తెలివి తక్కువతనంతో సాతాను అబద్ధాలకు లొంగిపోయారు. మనమందరం ఈ పరిస్థితిలోనే ఉన్నాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మొదటి దంపతులైన ఆదాము హవ్వల్ని చూసి మేము అటువంటి వారిగా ఉండకుండా జాగ్రత్త పడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.